మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఇవాళ రోజున సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప నటి నిన్న చనిపోవడం జరిగింది. మొన్న నైటు నిన్న మంగళవారం అవటం వల్ల నేను చేయడానికి వీళ్ళకి ఒకటి తీసుకురావడం జరిగింది. మేము సినిమా మా అసోసియేషన్ పెట్టినప్పుడు మేమందరం కలిసి అనుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఏ ఆర్టిస్టు కూడా అనాథ శవంలాగా వెళ్ళకూడదు. ఆర్టిస్టులు అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి దగ్గరుండి కార్యక్రమం జరిపించాలి అనేది మొట్టమొదటిగా అనుకున్న కొద్ది రోజుల్లోనే పిఎల్ నారాయణ గారు అని సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కూడా వచ్చిన నేషనల్ అవార్డు కూడా వచ్చిన ఆర్టిస్ట్ చనిపోతే కూడా ఆ రోజున అట్లాగే అయిపోయింది. ఇంట్లో ఏమీ లేని పరిస్థితి. ఆ రోజున అందరు కలిసి దగ్గరుండి చాలా గ్రాండ్ లెవెల్లో చేసే అవకాశం జరిగింది. అలాగే రాజనాల్ గారు జరిగినప్పుడు ఇట్లాగే జరిగింది. ఈ అమ్మాయి చనిపోయిన సంగతి తెల్లవారుజామున 2-3 నాకు ఫోన్ చేసింది వాళ్ళ అమ్మాయి. పాపం ఏడుస్తా చెప్తాంది. అసలే వాయిస్ బాగాలేదు, ఏమవుతుందో అర్థం కాలేదు. అర్థమైంది ఏంటంటే చివరికి చనిపోయింది అని చెప్పింది. సరేనమ్మా ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు, ఉదయం చేద్దాం అన్నీ కూడా అని చెప్పి అమ్మాయికి చెప్పి తర్వాత ఉదయం మన వాళ్ళందరూ ఫోన్ చేసాం. విష్ణుబాబు ఏమో జపాన్లో ఉన్నారు, ఆయన రావడానికి వెళ్ళలేకపోయింది. అప్పుడు బాలాజీ చెప్పి వీళ్ళకి అందరికీ కూడా చెప్పి అందరూ కూడా పని కొట్టుకొని వచ్చారు. చాలా గొప్ప నటి. నాకు ఎప్పటి నుంచి అంటే సినిమాల్లో రాకముందు కూడా తెలుసు. నాటకాల్లో అద్భుతంగా చేసేది. నాటకాల్లో శ్రీకాకుళం యాస్తోటి ఒక నాటికలో చేస్తే ఆ నాటిక ఎక్కడ పోటీలకు వెళ్ళినా బెస్ట్ యాక్ట్రెస్ ఈఎంఐకి వచ్చింది. దానితోటే పావలా శ్యామల అనేది వచ్చింది. ఆ పావలా నాటికతో చేయటం బలంగా వచ్చింది పేరు. అది చాలా మంచి క్యారెక్టర్లు చేసింది. ఎవరికైనా ఆర్టిస్టులు కొన్ని తప్పదు ఇవాళ పరిస్థితి. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్దదైపోయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో బయటపడి చిన్న క్యారెక్టర్లు కూడా బయట నుంచి తీసుకొస్తారు తప్ప ఇక్కడ లోకల్గా దీన్ని నమ్ముకున్న వాళ్ళకి సరి అయినది లేకపోవటంగా సఫర్ అయిన వాళ్ళు ఈవిడ కూడా ఒకటి. ఉన్నదల్లా కూడా ఒక్కతే కూతురుంది. ఆవిడ కూడా పాపం మెంటల్ రిటార్ట్గా ఉంది. ఆవిడని కూడా అనాథాశ్రమం చేసేసి అనాథాశ్రమంలో ఆవిడకి ఏ విధమైన లోటు లేకుండా చేస్తాం. నిన్న నుంచి కూడా కళ్యాణ్ గారు దగ్గరే ఉండి అన్నీ కూడా చేసుకుని వచ్చినందుకు ఆవిడ కూడా మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాలాజీ గారు వచ్చారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అన్నీ కూడా ఆవిడ ఆత్మ శాంతి కలగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పావలా శ్యామల గారు మా సభ్యురాలు. మా ఎప్పుడైతే ఆరంభం నుంచి ఉన్న సభ్యురాలు. మా ఇదివరకటి నుంచి ఎప్పుడైతే స్థాపించబడిందో మురళీమోహన్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో నుంచి కూడా ఏ ఆర్టిస్టు కూడా ఇబ్బందికరమైన లాస్ట్ డేస్ ఉండకూడదు అని కోరుకున్నారు. కానీ అనుకోకుండా ఆవిడికి లాస్ట్ స్టేజెస్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. బట్ మా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వచ్చి ఆవిడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక సభ్యుడిగా మా సభ్యుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆవిడతో కలిసి నటించాం, ఆ భాగ్యం కలిగింది. ఆ మెమరీస్ ఖచ్చితంగా వీల్ చెరిష్ ఇట్. అండ్ ఆవిడ ప్రస్థానం స్టేజ్ మించి వెండితెర వరకు మధ్యలో టెలివిజన్ అన్ని మాధ్యమాల్లో చేసింది ఆవిడ. గొప్ప నటి. అసలు ఆవిడ పేరే పావలా శ్యామల గారు కింద రావడానికి కారణం స్టేజ్ మీద చేసిన పావలా అనే నాటిక ద్వారా ఆవిడకి వచ్చిన పేరు. కొంతమందికి పేరు రావచ్చు, కానీ ఆ నాటికి ఘనకీర్తి తీసుకొచ్చింది ఆవిడ. ప్లస్ ఆవిడ ప్రయాణం నటిగా ఆవిడ ప్రయాణానికి కూడా బోల్డంత కీర్తి తెచ్చుకుంది. బోల్డన్ని అవార్డులు, స్టేజ్ మీద రివార్డులు కూడా సంపాదించిన వ్యక్తి ఆవిడ. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే వీ విల్ స్టాండ్ బై ఆవిడ ఫ్యామిలీకి కూడా. వాళ్ళ పాప ఉన్నారు. మా అసోసియేషన్ కానివ్వండి కాకుండా కూడా మాలో ఉండే సభ్యులు, ఓన్లీ మా అసోసియేషన్ మాత్రమే కాదు, మా అసోసియేషన్లో ఉన్న సభ్యుల్ని కూడా మేము రిక్వెస్ట్ చేసి ఏం చేయగలుగుతామో ఆవిడ లైఫ్కి ఎంతవరకు ఎలా హెల్ప్ చేయగలుగుతామో కూడా విల్ ట్రై టు హెల్ప్ హర్. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 2019 పావలా శ్యామల గారికి మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు ఇనిషియేట్ తీసుకున్నారు మెంబర్షిప్ ఇవ్వమని చెప్పి.
సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ మేము ప్రతి ఇన్స్టెంట్ జాగ్రత్తగానే చూసుకుంటూ ఉన్నాము. ఎవ్రీ మంత్ పెన్షన్స్ ఒక 6,000 రూపీస్ దాకా ఇవ్వడం జరిగింది. అది కాకుండా మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వాళ్ళ కూతురు ఇష్యూస్ కానీ, అండ్ ఆశ్రమంలో వచ్చేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి ఫేస్ చేయడం కానీ, ఇట్ వాస్ టఫ్ ఫేస్ చేయడం, మొత్తం ఆవిడని ట్రావెల్ చేయడం అనేది. బట్ జాగ్రత్తగా చూసుకున్నాము అండ్ పీస్ఫుల్గా ఆవిడ వెళ్ళిపోయింది. దట్ ఈస్ ఒక మంచి ఇది చెప్పొచ్చు. బికాస్ కష్టపడుతూ ఇబ్బంది పడుతూ వెళ్ళకుండా పీస్ఫుల్గా మొన్న 2 o'clock తను లోకు నుంచి వెళ్ళడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మురళీమోహన్ సారు, రాజీవ్ కనకాల గారు, కళ్యాణ్ కళ్యాణి గారు అందరూ వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని, మురళీమోహన్ గారు అయితే ఆల్మోస్ట్ మొన్న నైట్ నుంచి అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి ఫాలోఅప్లో ఉండారు. ఏం జరుగుతుంది జాగ్రత్తగా పక్కన నుండి మనం చూసుకోవాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీ ఇనిషియేటివ్స్ అంతా మేము ఫాలో అవుతున్నాము అండ్ ప్రతి మెంబర్స్ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాం మేము. నో వర్డ్స్ చేయండి, బట్ ఇది జరిగేదే. మనం దాని గురించి ఏం పెద్దగా చెప్పాల్సిన లేదు. ఉన్నప్పుడు మా సెషన్ బాగానే చూసుకుంది. అది మాత్రం నేను 100% చేయగలుగుతాను. నెక్స్ట్ వాళ్ళ కూతురు దగ్గర ఇంకా ఏం చేయాలని చెప్పి మురళీమోహన్ గారు కొన్ని సూచనలు ఇచ్చారు. దాన్ని కూడా ఫాలో అవుతాము. ఫాలో అయ్యి జాగ్రత్తగా చూసుకుంటాం. థ్యాంక్ యూ. ముందుగా పావలా శ్యామల గారి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుండి వారి కుటుంబ సభ్యులందరికీ, వారి బంధువులకి, ప్రతి ఒక్కరికి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. పావలా శ్యామల గారు రంగస్థల నటి. ఆవిడ ఎన్నో గొప్ప గొప్ప ప్రజానటి, ఎన్నో గొప్ప గొప్ప ఆనాటి నుండి నాటకాల ద్వారా ఎన్నో వందల వేల సినిమాల్లో నటించడానికి ట్రై చేశారు. వందల సినిమాల్లో యాక్ట్ చేశారు. చాలా గొప్ప నటులు. ఇటువంటి గొప్ప నటులకి మరణం అనేది ఉండదు. ఇటువంటి ప్రజా కళాకారులకు వాళ్ళు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. పావలా శ్యామల గారి మరణం వార్త వినగానే నాకు మా మురళీమోహన్ అంకుల్ రాత్రి నుంచి ఆవిడ చాలా గొప్ప నటి, ఆవిడకి అన్నీ చాలా గొప్పగా జరగాలి అని మా అసోసియేషన్కి ఎన్నో సూచనలు ఇచ్చారు. వారి సూచనలన్నీ మేము ఫాలో అయ్యాము. ఇదే కాదు, పావలా శ్యామల గారు బ్రతికున్న టైంలో కూడా వాడి కూతురు కానీ వారికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేబీ మీడియాకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందేమో కానీ కొంతమందికి, అందరికీ చెప్పట్లేదు, కొంతమందికి కరాటే కళ్యాణి గారు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆవిడ ఒక ఆఫీస్ బేరరు. ఆవిడ్ని ప్రత్యేకంగా పావలా శ్యామల గారి వారి కోసం కేటాయించాము. వారిని తీసుకువెళ్ళి ఓల్డేజ్ హోమ్లో అడ్మిట్ చేయటము, వారి బాగోగులు చూడటము. ఇది కాకుండా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోలు, ప్రముఖులు అందరూ పావలా శ్యామల గారి కుటుంబానికి అందరూ సహాయపడ్డారు. పేర్లు ఇక్కడ అనవసరం. అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలాసార్లు సహాయపడ్డాం. ఎప్పటికీ ఏం కావాలన్నా వాళ్ళని ఆదుకున్నాం. చాలాసార్లు ఆవిడకి ఇబ్బందిగా ఉంటే కరాటే కళ్యాణి గారిని పంపి మెడికవర్లో అడ్మిట్ చేయించి వాళ్ళకి ఏం చేయించాలి, వారిని ఆశ్రమంలో అడ్మిట్ చేయండి. సో అందుకని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది వారిని పట్టించుకోలేదనేది ఇవన్నీ కాదు. ఒక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనే కాదు, ఇండస్ట్రీలో ఉన్న నటులందరూ ఆవిడ్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా భావించి ఆవిడ్ని పట్టించుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ బాగోగులు. ఆ రోజు రాత్రి ఆవిడ చనిపోయారంటే మురళీమోహన్ గారు ఎందరో ప్రముఖులు, అటువంటి గొప్ప మురళీమోహన్ గారు మా అసోసియేషన్కి దాదాపు 4 సార్లు 5 సార్లు ప్రెసిడెంట్గా అత్యంత కాలం చేశారు. వారి రాత్రి అందరి సూచనలు మేము తీసుకున్నాము. ఎలా చెయ్యాలో, ఎక్కడో వనస్థలిపురంలో కాదు, ఇక్కడే మనందరి మధ్యకి తీసుకొచ్చి చేయాలని, అలాగే ఫ్యూచర్గా కూడా వారి కుటుంబంకి ఏం చేయాలో ప్రెసిడెంట్ విష్ణుతో మాట్లాడి వారి కుటుంబానికి ఎలా సహాయపడాలి, మా ఎంటైర్ టీం. సో ప్రజా కళాకారులు అనే వాళ్ళకి మరణం ఉండదు. వారు చేసిన సినిమాల ద్వారా, వారు చేసిన పాత్రల ద్వారా సజీవంగా అందరి హృదయాల్లో ఉంటారని. జోహార్ పావలా శ్యామల గారు. జోహార్. ప్రతిదీ మాతో పాటు యూఆర్ ఆల్వేస్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో పావలా శ్యామల గారితో వర్క్ చేసే అదృష్టం నాకు ఉండింది. షీఈస్ బీన్, ఆవిడ గురించి అందరూ మాట్లాడారు.
చాలా వరకు నాకు ఈ మధ్యకాలంలో టచ్లో లేరు, బట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ మిగతా ఆర్గనైజేషన్స్ కానీ ఆవిడ బాగోగులు, వాళ్ళ అమ్మాయి మాధవి బాగోగులు చూసుకుంటున్నారని తెలుసు. అండ్ అందరూ అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇట్స్ సో అన్ఫార్చునేట్ ఎందుకంటే ఆవిడ బిడ్డ కోసమే బతికారు. నాకు తెలిసి నేను వర్క్ చేసిన రోజులు ఆవిడతో ఉన్న నా అసోసియేషన్ ఆల్వేస్ మాధవి గురించే నేను బతుకుతున్నాను. తనకి అమ్మాయి హెల్త్ ఇష్యూ మీ అందరికీ తెలుసు. సో యాజ్ ఆఫ్ నౌ అమ్మాయి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నాననే ఫీలింగ్తోనే వెళ్ళిపోయి ఉంటారు ఆవిడ. బట్ అందరికీ ఎవరి లైఫ్స్ వాళ్ళకున్న ప్రయారిటీలో డెఫినెట్లీ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మూవీ ఆర్ట్ అసోసియేషనే కానీ అదర్ ఆల్ యూనియన్సే కానీ మీ మీడియాయే కానీ బయట నుంచి కూడా అనాథాశ్రమాలు, సీనియర్ సిటిజన్ కమ్యూనిటీస్, హూఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ ఆల్ హెల్పింగ్ మోస్ట్ ఆఫ్ అవర్ యాక్టర్స్. అండ్ మీరందరూ కూడా ఆవిడ ఆత్మశాంతిగా ఉండాలని, ఆవిడ ప్రశాంతంగా వెళ్ళిపోవాలని, ఆవిడ ఆత్మశాంతి కలగాలని లెట్స్ ఆల్ ప్రే. బికాజ్ యాక్టర్స్ బాగా ఉన్నప్పుడే చూడడం కాదు, బాగో లేనప్పుడు కూడా అందరూ వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మా అసోసియేషన్ ఈసీ మెంబర్ మాణిక్ భాయ్, సీనియర్ ఆర్టిస్టు, మా ఫౌండర్ మెంబర్. ఈరోజు శ్యామల గారిని మేమంతా గుర్తించి ఇంత గొప్పగా ఆవిడ్ని అందరం ఆర్టిస్టులం అందరం వచ్చి ఆవిడ అంత్యక్రియలో పాల్గొన్నాము. మా అసోసియేషన్ స్థాపించింది పెద్దలు మురళీ మోహన్ గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ స్థాపించి మనం అందరం ఒక ఆర్టిస్టు అనాథగా చావకూడదు, అనాథగా బ్రతకకూడదని ఒక మంచి సంకల్పంతో మాను స్థాపించారు. ఈరోజు అలాగే చేస్తున్నాము. నిన్నటి నుంచి మా కో ఆర్టిస్టు, మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మన సోదరి కళ్యాణి గారు అన్నీ ఆవిడే ఫాలో అవుతున్నారు. ఈరోజు విష్ణుబాబు గారు మార్నింగ్ ఫోన్ చేసి మా కమిటీలో ఉన్న మెంబర్సు, ముఖ్యంగా మాణిక్, నువ్వు ఇలాంటి విషయాల్లో ముందు ఉండి అక్కడ వెళ్ళి కళ్యాణి గారికి తోడుగా ఉండి మురళీ మోహన్ గారు గైడెన్స్లో మీరందరూ అక్కడ పాల్గొని ఈ కార్యక్రమాలను మంచిగా చేయాలని చెప్పి ఆయన మమ్మల్ని అన్ని పంపించారు. ఆయన ఆజ్ఞల ప్రకారం మేము వచ్చాము. మా అసోసియేషన్ నుంచి మన పావలా శ్యామల గారికి కొన్ని ఏళ్ల నుండి పింఛన్ ఇస్తున్నాము. మన మెడిక్లెయిమ్ ఆవిడికి 3 లక్షలది చేపించాము. అలాగే ఆవిడని మంచిగా చూసుకున్నాం. కానీ పరిసర ప్రభావాల ఆవిడ కొద్దిగా బ్యాలెన్స్ తప్పి ఆవిడ కొద్దిగా అనారోగ్యం పాలు కావడం వల్ల, కూతురు ఉండడం వల్ల అవన్నీ చూసుకోలేక ఆవిడ కొన్ని విషయాలలో అక్కడ ఇక్కడ కొద్దిగా దానివల్ల హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడము, మురిదాస ఆశ్రమం నుంచి వెళ్ళిపోవడము, ఆవిడ ఇలాంటి విషయాలు చేయడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగింది. ఏది ఏమైనా ఫైనల్గా ఆవిడని మేమందరం మంచిగా చూసుకుంటున్నాము. మంచిగా చేసుకుని ఈరోజు ఆమె అంత్యక్రియలు గొప్పగా చేస్తున్నాం. ఏ ఆర్టిస్ట్ మా అసోసియేషన్ మెంబరు అనాథగా చావకూడదన్న ఉద్దేశమే మాది. ఆవిడికి మంచి చేస్తూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా అసోసియేషన్ భుజానెత్తుకొని చేస్తుంది. భగవంతుడు పావలా శ్యామల గారికి, వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ కూతురికి అందరికీ ఆత్మశాంతిని, మనశ్శాంతిని కలిగించాలని మేమందరం హృదయపూర్వకంగా భగవంతుని కోరుకుంటూ ఆవిడకు స్వర్గప్రాప్తి లభించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మంచి వాళ్ళకు మంచి వాళ్ళే దొరుకుతారనేది ఇదేనండి. ఆవిడ సినిమా ఆర్టిస్ట్ అయ్యి ఒక అదృష్టవంతురాలు. ఈ విషయంలో ఎవరున్నా ఎవరు లేకున్నా ఇలాంటి సమయంలో మా సభ్యులందరూ మేమున్నాము అని ముందుకొచ్చారు చూడండి, అది ఆవిడ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కళ్యాణికి రుణానుబంధం అంటారు చూడండి, ఆ అమ్మాయికి ఏ రుణానుబంధం ఉందో ఏమిటో తెలియదు, కానీ ఆవిడ ఆ అమ్మాయిని అప్పచెప్పినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంది ఆ పాప. నిజంగా ఇంట్లో పనులన్నీ వదిలిపెట్టుకొని ఆవిడతోనే వెళ్ళి అక్కడ జాయిన్ చేసి, నిన్న శవం దగ్గర కూడా కంటిన్యూ నాన్ స్టాప్గా ఉంది. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చి నేను పోలేకపోయాను, కానీ లాస్ట్ రాకరి చూపని అంత బాధలో కూడా ఇప్పుడు వచ్చాను నేను. ఎందుకంటే అనుకున్న మా సభ్యులం మేమందరం. సో ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా అంటే అట్లా రాస్తూ ఉంటారు, అది వదిలేసేయండి. మంచిని ఎప్పుడు కంటితో చూడండి, అప్పుడు మీకు మంచి ఏదో అని తెలుస్తుంది. ఓకే, ఆవిడ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పావలా శ్యామల గారు, నేతి శ్యామల, నాకు మొగుడు పెళ్ళాలు సినిమాలో జంజాల గారు నాకు గుర్తుండి పరిచయం చేశారు. మీ ఇద్దరం, నేను హీరోగా చేసిన సినిమా అది. ఆ రోజే అనుకున్నా చాలా అద్భుతమైన భవిష్యత్తు ఏమని అనుకున్నా, బాగుండేది అప్పట్లో. తర్వాత నేను హీరోగా చేసిన సినిమాలోనే బాబా పన్నీరు, గుంటూరు టాకీస్ ఇవన్నీ కూడా చేసిందా.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఎన్నో సినిమాలు కలిసేసామండి. నిజంగా మన తెలుగు సినిమాకి ఓల్డ్ నిర్మల గారు గ్రేట్ వరం. ఒక్కరు మాట్లాడుతున్నా ఎవరు బయట. ఓల్డ్ నిర్మల గారు గ్రేట్ వరం అండి. దాని తర్వాత అంత వరం సినిమా ఆమె వచ్చిన క్యారెక్టర్స్ వెలుగిచ్చినటువంటి గొప్ప నటి ఆమె. కాకపోతే ఆమె జీవితం చాలా రకాలుగా విషాదకరం, అది అందరికీ తెలిసిందే. దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఒకటి, మాలో నేను ప్రెసిడెంట్గా ఉండగా మా కమిటీలోనే ఆమెకు ఫస్ట్ మెంబర్షిప్ ఇవ్వడం అప్పుడే జరిగిందండి. ఆ తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి నెల 6,000 రూపాయలు మాలో ట్రెజరర్ గారు, జనరల్ సెక్రటరీ గారు వాళ్ళు చూసుకుంటూ కంటిన్యూ చేస్తూ 20 మందికి పెన్షన్లు పెడుతున్నాయి. ఇప్పుడు ఇంకొక 4 పెన్షన్లు యాడ్ అయినాయండి, సెప్టెంబర్ నుంచి అమలు అవుతున్నాయి. పావలా శ్యామల గారు వన్ ఆఫ్ ది ఫస్ట్ రెసిపియెంట్స్ ఆఫ్ ద పెన్షన్ మా నుంచి వెళుతూనే ఉన్నాయండి. ప్రభుత్వం నుంచి కూడా అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ వారికి చేయాల్సినటువంటి కూడా కొన్ని జరిగినాయి. నేను వ్యక్తిగతంగా మా అమ్మ టైంలో చాలా చేసింది, నా టైంలో కూడా నేను కంటిన్యూ చేశానండి. చాలామంది సినీ నటులు పెద్ద పెద్ద వాళ్ళ సీనియర్స్ అందరూ కూడా ఆమెకి చీరల దగ్గర నుంచి ఏం కావాలన్న ఆడవాళ్ళు ప్రత్యేకంగా అందరూ కూడా ఆమెతో నిలబడ్డామండి. దీంట్లో ఎక్కడా అనుమానం లేదు, 100% అందరం సినీ పరిశ్రమ అవుతుంది. ఇవాళ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం ఇక్కడ ఉందండి. వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ట్రెజరర్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, మా కమిటీ మెంబర్స్ అందరం ఉన్నామమ్మా. ఎప్పుడు చావులకే కాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెల్ఫేర్ ప్రారంభించినప్పటి నుంచి నా టైం నుంచి కూడా మ్యాక్సిమం నెంబర్ ఈ పెన్షన్స్ కానీ అక్కడి నుంచే ప్రారంభమైంది. నేను జనరల్ సెక్రటరీగా ఉండి శివాజీ రాజా ఉన్నప్పుడు నేను ప్రారంభించిన వెల్ఫేర్ కమిటీ యాక్టివ్ అయింది. తర్వాత ఇన్సూరెన్సెస్ జరుగుతున్నాయి. మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన మెడికల్ భుజాల మీద వేసుకొని పూర్తిగా ఉన్నతమైన మెడికల్ సేవలు అందిస్తున్నారండి ప్రతి వారికి. ట్రెజరర్ కానీ మా జనరల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా మా కమిటీ మెంబర్స్ అందరూ యాక్టివ్గా పనిచేస్తున్నాం, జరుగుతుందండి. కాబట్టి ఇది చాలా మా అందరికి కూడా మేము చెప్పుకోలేనటువంటి బాధ. ఒక గొప్ప నటి విడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో. రెండోది ఆ అమ్మాయి అండి, ఆ అమ్మాయి కూడా పాపం సరిగ్గా ఆమె చూసుకోలేని పరిస్థితి మా అందరికి తెలుసు. అది రెడీ టు సర్వ్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇస్తుందండి. వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళు బాగా చూసుకుంటారండి, సొంత తల్లిని చూసుకుంటున్నారు. మా నుంచి కూడా 25,000 అంతా అప్పుడు మెడికల్కి కూడా పంపించడం జరిగిందండి. సో లాస్ట్ వరకు కూడా మేమందరం ఆమెతో ఉండి ఆమెని సాగనంపుతాం. సినీ పరిశ్రమ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడు సినీ నటులకి ఎప్పుడు కూడా, మా మెంబర్సే కాదు సినీ నటులకు కూడా ఎప్పుడు మేము అవైలబుల్ ఉంటామండి. నేను పర్సనల్గా 24/7 అవైలబుల్ ఉన్నాను. 9 to 9 నా వాకిటి తెరిచి ఉంటుంది. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఇది కమిటీ తరఫున పూర్వాధ్యక్షుడినే కాదు మెంబర్ కూడా నేను మాట్లాడుతున్నానండి. మేము ఉన్నాం, ఆఫీస్ ఎప్పుడు తెరిచి ఉంటుంది, 9 to 5 తెరిచి ఉంటుంది, 6 o'clock వరకు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడన్నా కళాకారుల ఐక్యవేదిక మా సంస్థ తరఫున కానీ మా తరఫున పూర్తి సహకారం అందించడానికి మా వల్ల వీళ్ళంతా మేము సిద్ధంగా ఉన్నామండి. లాస్ట్ ఏంటంటే, ఎటువంటి సమస్యలు ఎవరొచ్చినా కూడా లిఖితపూర్వకంగా దయచేసి ఒక మెయిల్ పెట్టినా అది మాకు వస్తే కమిటీ ద్వారా మేము అందరం కూడా పరిశీలించి చేస్తామండి. దీంట్లో ఎక్కడ మా ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఇది నేను పూర్వాధ్యక్షుడిగా, ఓ మెంబర్గా, ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా చేసిన దాంట్లో వెల్ఫేర్ కమిటీ తరఫు నుంచి ఎప్పుడూ ఉంటామండి. ఇది చాలా దయనీయకరమైన పరిస్థితి, నాకే కడుపు తరుక్కుపోయింది. ఆ అమ్మాయి రెడీ టు సర్వ్ చూస్తుందండి, మా నుంచి పెన్షన్ వెళ్తుంది. మేము కూడా ఒక కమిటీగా కూర్చొని మా తరఫు నుంచి ఏం చేయాలి, పర్సనల్గా కూడా ఏం చేయాలి. ఆ అమ్మాయికి నరేష్ మేము ఎప్పుడు మాట ఇస్తే మేము వెనక్కిపోలేదమ్మా, ఇది పెద్ద సమస్య అని ఇప్పుడు మాకు ఆర్థికంగా కాదు, ఇది ఆమె ఉన్నంత కాలం ఆ అమ్మాయి కనీసం ఉండి తినడానికి, మెడికల్కి మేము ఎప్పుడు కూడా సినీ పరిశ్రమగా మేమందరం కూడా ఉంటామమ్మా. దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు. దయచేసి
మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే చాలా బాధ్యతగా వచ్చి వాళ్ళు ఇమ్మీడియట్గా నాకు పొద్దున్నే తెలిసింది, ఇప్పుడు వచ్చాను కాబట్టి ఎక్కడ ఎవరన్నా ఒకటి అరా ఎవరన్నా సోషల్ మీడియాలో అది ఇది వచ్చినా కూడా మేము ఉన్నామండి, ఇక్కడ కనబడుతున్నాం. కాబట్టి ఇది మీడియా కూడా ఎంతో సహకరించింది వాళ్ళకి. డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఇమ్మీడియట్గా సహకరించి ఆ టైంలో చేసిందండి. మేము అందరం ఉన్నాం ఆల్వేస్. మన శ్యామల గారికే కాదు ఎవరికైనా కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సినిమా పరిశ్రమ ఉంటుందండి. నా తరఫు నుంచి ఆమె ఆత్మ శాంతించాలి. ఆ అమ్మాయిని బాధ్యతగా మేము మా కూతురుగా మేము భావించి చూసుకుంటామండి. దీంట్లో ఎటువంటి రాకుండా రెడీ టు సర్వ్ ద్వారా ఎప్పుడు కూడా మేము అందరూ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పావల శ్యామలగా మారడానికి కారణం పావల అనే నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించి చాలా గొప్ప గొప్ప ప్రదేశాలలో బహుమతులు అందుకొని చాలా పేరు తెచ్చుకున్న మహానటి. రంగస్థలం గర్వపడే ఆర్టిస్టు, మా అందరికంటే సీనియర్ ఆర్టిస్టు. నిజం చెప్పాలంటే సినిమాల కంటే నాటకంలో ఆమె గొప్ప పేరు తెచ్చుకున్నారు. స్టార్గా కూడా ఉన్నారని నేను చెప్పచ్చు. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ ఆమె టాలెంట్ని గుర్తించి ఆర్ నారాయణమూర్తి గారు కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు కానివ్వండి, మన నరేష్ గారితో చేసిన సినిమాలు కానివ్వండి, చాలా మంచి క్యారెక్టర్స్ ఆవిడికి రావడం జరిగింది. దురదృష్టం ఆమె లైఫ్లో చాలా స్ట్రగుల్తోనే ఆమె జీవితం నడిచింది. అందుకు మేమందరం ఎంతో బాధపడతాము. కొన్ని చేయగలిగినవి, కొన్ని చేయలేనివి. అయినప్పటికీ ఈ రోజున క్లుప్తంగా చెప్పాలంటే మా అసోసియేషన్ అన్న పేరుకి సార్థకత ఏంటంటే ఈరోజు ఆమెకి ఎవ్వరూ లేకపోయినా బంధువులు, స్నేహితులు ఆమె ద్వారా కాస్తో కూస్తో లబ్ధి పొందిన వారు మాయమైపోయినా నిలబడి మేమందరం ఉన్నామని ఒక కుటుంబంలో ఆమెని అంతిమయాత్రలో గర్వంగా పంపించడం అనేది మనసుకు తృప్తిగా అనిపిస్తుంది. మా అసోసియేషన్కి మా ఆర్టిస్టులు ఎప్పుడు కృతజ్ఞులమై ఉంటాము. అలాగే శ్యామల గారు భౌతికంగా వెళ్ళిపోవచ్చేమో కానీ ఆర్టిస్ట్కి మరణం లేదు, అది మనందరికీ తెలుసు. మంచి మనిషి, అమాయకురాలు, అంతే. కాలం అలా నిర్ణయించింది. ఆమె కష్టాలని ఆమె ఎన్నో భరించింది. అవి మేము కళ్ళతో చూసాము, చేతనైంది. పరోక్షంగా కొంతమంది, సమక్షంలో కొంతమంది ఆమెకు సహాయం చేసినప్పటికీ ఆమె కష్టాలని ఎవరు ఛేదించలేకపోయారు. అది భగవంతుడి నిర్ణయం. ఈరోజు పావలా శ్యామల గారు భౌతికంగా మనకి దూరం అయిపోయి వెళ్ళిపోయారు. కానీ ఆవిడ ఎప్పుడు కూడా మనందరి మనసుల్లో ఎప్పుడు ఏదైనా కామెడీ సీన్స్ చూసినప్పుడు కానీ ప్రతి ఒక్కరు ఫోన్లో చూస్తుంటాం. ఎవరికి బాయి ఆ పాట అదొకటేదో ఉంది సీన్, అది రెగ్యులర్గా అది చూసిన ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటూనే ఉంటారు. ఆవిడ కామెడీతో మనల్ని నవ్విస్తూనే ఉంటారు, ఎప్పటికీ నవ్విస్తారు. మన జనరేషన్ కాదు, ముందు జనరేషన్ కూడా. ఇక ఈరోజు ఈ బాధ్యత ఆవిడకి నాకు ఏ రుణం ఉందో తెలీదు. ఆ రుణం నేను తీర్చేసుకున్నాను మ్యాక్సిమం. నాకు ఇప్పుడే కాదు, ముందు నుంచి ఆవిడతో అనుబంధం. అలాగా ఆవిడ ఎంత దూరంగా ఉందామన్నా ఆవిడకి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నేను దగ్గరికి వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఆవిడ మాట కటుగా ఉంటుంది కానీ పరిస్థితి వయోభారం కాదా. మనం అమ్మాయితో అన్నదా అనుకొని మళ్ళీ మనుషులం కదా మనం, ఏదేమైనా సరేలే అని చెప్పేసి మనుషులకి ఇలాంటి కష్టంలో రానప్పుడు ఇంకెప్పుడు వస్తారు. సుఖంలో రాపోయినా పర్లేదట, కష్టంలో ఉండాలట. ఇంతమంది ఆర్టిస్టులు ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిలబడినందుకు ప్రతి ఒక్కరు ఈరోజు ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇచ్చేయడం చాలా సంతోషం అండి. ఎందుకంటే ఆమె అనాథగా వెళ్ళిపోతుంది అని రాసిన కొంతమందికి ఇది సమాధానంగా వెళ్ళిందమ్మా నిన్న రాశారు కొంతమంది. సో అందుకని మేము ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చూశారు కదా మీరు, ఆవిడ అనాథగా వెళ్ళారా? మీరే చెప్పండి. ఎంత గ్రాండ్గా పంపించాలో అంత గ్రాండ్గా పంపించాం. దానికి ఇక వీళ్ళు మన శంకర్ గారు వాళ్ళ ఆశ్రమం అయితే చాలా చాలా సపోర్ట్ చేశారండి. శంకర్ గారు వాళ్ళు ఇప్పుడు కూడా అమ్మాయిని మాధవిని కూడా వాళ్ళకి అప్పచెప్పి మేమేం చేయగలమో మా తరపున మాట్లాడి చేస్తారండి. విష్ణు గారు లేరు కాబట్టి వచ్చినాక ఒక మీటింగ్ ఉంటుంది. నరేష్ గారు అందరూ పెద్దవాళ్ళందరూ ఉంటారు, మురళీమోహన్ గారు, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటారు. మా చేతనైంది మేము చేస్తాము. నేను అమ్మకి ఎలాగైతే సేవ చేశానో ఆమె నా మాట వింటుందని కొంచెం నాకు అప్పచెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా నేను ఆమె కొంచెం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకా ముందు కూడా ఆమెకు కూడా కొంచెం సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళతో పాటుగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి చేస్తాము. ఇప్పుడు మీరందరూ కూడా మీడియా పరంగా మరొక్కసారి చెప్తుంది ఏంటంటే, శ్యామల గారి గురించి నిన్న కూడా నేను మీడియాలో కొన్ని విన్నాను. అసలు లేనివి ఉన్నవి కూడా రాస్తున్నారండి మీ వ్యూస్ కోసం. దయచేసి అవన్నీ రాయకండి. ఆవిడ ఆత్మ క్షోభిస్తుంది. చాలా ఘోరంగా రాశారు.
చాలా చాలా ఘోరంగా ఉంది. అది బాధ అనిపించింది. ఎవరైనా సరే యూట్యూబర్స్ నాకు తెలిసే ముఖ్యంగా వాళ్ళకి నేను చెప్తున్నా, బాబు ప్లీజ్ తమ్ముళ్ళు మీరందరూ అర్థం చేసుకోండి. ఆవిడ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటారు. వాళ్ళ మీద మనం ఆవిడకి నిజంగా మీకు ఏం తెలియదు, ఆవిడ గురించి ఆవిడకి ఎవరు ఉన్నారో తెలియదు, ఏమీ తెలియదు. మీరు ఏది పడితే అది రాస్తే చూసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి ఇలాంటివన్నీ మా అసోసియేషన్ నిలబడితే మా పట్టించుకోలేదు అన్నారు. ఇప్పుడు మా ఎక్కడ మేమందరం లేమా? మేమందరం మా అండగా ఉంది. మాలో నేను జాయింట్ సెక్రటరీ, నాకు అప్పచెప్పారు. ముందు నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాకు అప్పచెప్పారు. నేను దగ్గరుండి కార్యక్రమం నిర్వర్తి. మీరు లేదు ఎవరు రాలేదని రాయొద్దండి దయచేసి. ఇదంతా క్లియర్ గా చూశారు కాబట్టి దయచేసి ఆవిడ మీద పోయిన వాళ్ళ మీద ఇంక రాయొద్దు, మన చూసుకోండి. అది మాత్రం ఆ పాప గురించి కూడా ఇంకేం రాయొద్దండి ప్లీజ్. ఆమెను బాగా చూసుకుంటాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వీళ్ళ ఫౌండేషన్ కూడా మేము కృతజ్ఞతగా ఉంటాము. ఖచ్చితంగా వాళ్ళు మాకు సర్వ్ నేడీ ఫౌండేషన్ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ ఇంకా చాలా మందికి చేస్తారని చేయాలని కోరుకుంటున్నాను. నేను మా ఈసీ మెంబర్గా రేపు వస్తున్న మా ఈసీలో వాళ్ళ కూతురికి ఎంతవరకు ఏమి చేయాలి అనేది మేమందరం నిర్ణయించి వారికి సముచితంగా వారి దైనందిన జీవితం గడవటానికి సముచితంగా మేము సహాయం చేస్తామని చెప్పి నేను కోరుతున్నాను. పావల శ్యామల గారికి నా హృదయపూర్వకంగా ఆత్మశాంతి జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే పావల శ్యామల గారు చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఆవిడని ఏదో విధంగా సోషల్ మీడియా కవర్ చేసి ఆవిడ గురించి ఆ న్యూస్ని మా దాకా అలాగే జనాల దాకా తీసుకెళ్లడం, దాతలు రావడం, ఆవిడకి ఇన్ని సంవత్సరాలు హెల్ప్ చేయడానికి మాత్రం మీరందరూ కారణమండి. మీ వల్ల ఎంత మంచి జరుగుద్ది అనేది ఈరోజు నాకు స్పష్టంగా కనిపించింది. చాలా చాలా థ్యాంక్స్. తర్వాత పావల శ్యామల గారి దగ్గరికి వస్తే ఆవిడ గివ్అప్ ఇచ్చేదాకా దేవుడు కూడా ఆవిడ జోలికి రాలేదండి. ఫైనల్గా ఆవిడ భగవంతుడా ఇంకా నాకు చాలు, నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు మాత్రమే దేవుడు ఆవిడని తన దగ్గరికి పిలుచుకున్నారు. అలాగే ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు ఇంతవరకు ఉండి చాలా బాగా చేశారు. అలాగే కొంతమంది దాతలు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి పేరుని ఫిక్స్డ్ చేసి ఆ అమ్మాయికి నెల మందులకి సరిపడా డబ్బులు అసోసియేషన్ నుంచి ప్లస్ దాతల నుంచి కలెక్ట్ చేసింది ఆ సరణాలయానికి పంపిస్తారండి. ఆ అమ్మాయికి కూడా ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది సెలబ్రిటీ అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. పావల శ్యామల గారు సెలబ్రిటీ కాకపోతే ఆవిడ పాప ఎక్కడుండేది ఇన్ని సంవత్సరాలు, ఆవిడ ఎక్కడుండేదో ఆలోచించండి. సెలబ్రిటీ అవ్వడం వల్ల మాకు చాలా చాలా మంచిగా పనులు జరగడమే కాదు, మేము చాలా ఏమంటారు మన గర్వంగా ఫీల్ అయ్యే రోజు మేము సెలబ్రిటీస్ అనేది ఈ రోజు నాకు అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఆ పాపకు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ వల్ల అయినంత మటుకి సరే మా అసోసియేషన్ నుంచి ఆ అమ్మాయికి ఎంతవరకు సహాయం చేయాలో అంతకు మించే సహాయం చేశారండి. ఈరోజు మానే నిలబడి ఇవన్నీ చేసింది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మీడియా వల్ల ఆ పాపకి ఎంత చేయగలుగుతారో కొంచెం అంతవరకు చేయండి ప్లీజ్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి శ్యామల ఆ మేడంతో ఆల్రెడీ నేను మంగళ సినిమా షూటింగ్ చేయడం జరిగింది. చాలా మంచిది. ఆమె ఆత్మశాంతి కూర్చాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాము. మరి మా అసోసియేషన్ నుంచి మరి విష్ణుబాబు మాకు కాల్ చేసి చెప్పడం జరిగింది, సార్ విష్ణు సారు ఎటు పరిస్థితుల్లో మీరు కార్యక్రమం అయిపోయే వరకు అక్కడే ఉండి మీరు మా అసోసియేషన్ నుంచి మంచి కార్యక్రమం అయిపోయే వరకు మీరు ఉండాలని సార్ చెప్పడం జరిగింది. అందుకోసం మేము మా అసోసియేషన్ నుంచి ఎంత ఘనంగా చేసామంటే మన సొంత ఇంట్లో తల్లిదండ్రులకు ఏ విధంగా చేస్తామో మా అసోసియేషన్ నుంచి మేము పూర్తి సహకారంతో ఆమె ఘన విజయం చాలా బాగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరొకసారి మీడియా మిత్రులు. పావల శ్యామల గారు వారు అంతిమయాత్ర ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వారు నిజంగా పుణ్యలోకానికి వెళ్తారు. ఇంతమంది హఠాత్తుగా ఆమె మరణం ఈ చలనచిత్ర సీమకే తీరని లోటు. ఈ సందర్భంగా డెత్ ఈజ్ సర్టన్ ఫర్ ఎవ్రీబడి, అన్సర్టనిటీ ఈజ్ వెన్ ఇట్ అక్కర్స్. ఈరోజు వారు పోవటం అనేది నిజంగా అందరినీ నిర్ఘాంతకి గురి చేసింది. ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి మా ఎన్నో విధాలుగా ఇప్పుడే కాదు దగ్గర చాలా టైం నుంచి మా మాణిక్ భాయ్ కానీ కరాటే కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు అర్ధరాత్రి పూట ఆమెకి ప్రాబ్లం వచ్చినా అటెండ్ అవ్వటం జరిగింది.
మా కమిటీలో పెట్టి వారికి సముచితంగా వారికి పెన్షన్లు ఇవ్వటము, మెంబర్షిప్ ఇవ్వటము, ఇవన్నీ కూడా మా కమిటీలో ఉన్నప్పుడే దగ్గర వారికి అందుతూనే ఉన్నది సహాయము. అయినా కానీ దేర్ ఇస్ నో ఎండ్. ఆమె మిజరబుల్, ఆమె లైఫ్ లాస్ట్లో ఎగ్జిట్ మాత్రం జరిగిన ఆఖరి గణనివ్వాలి లాస్ట్ జర్నీ మాత్రం చాలా ఘనంగా జరిగింది. మా వచ్చి అందరూ నటులు వచ్చేసి మీడియా కూడా ఎంతో అలర్ట్ చేసి 1:30కి నైట్ ఎప్పుడైతే చనిపోయారో అప్పుడే అశోక్, మీ మీడియా హెచ్ఎం టీవీ నుంచి అశోక్ అర్ధరాత్రి 1:30కి ఫోన్ చేసి చెప్పారంటే దట్ ఈస్ ద హ్యాట్స్ అప్ టు ద మీడియా పీపుల్. బికాజ్ ఎంత అలర్ట్గా ఉన్నారంటే ఉస్మానియాలో 1:30కి లాస్ట్ బ్రెత్ తీసుకుని ఆమె వెళ్ళిపోయింది అనే వార్త అప్పటికప్పుడు చేసి ఆమెకు ఎవ్వరూ లేరు అనేసి చెప్పగానే ఎప్పుడు ఎక్కడో నల్గొండలో ఉన్న మాణిక్ భాయ్ అండ్ కరాటే కళ్యాణ్ గారు అండ్ అందరు మన రమాకాంత్ అందరు అక్కడే ఉన్నారు, మా లైఫ్ మెంబర్స్. అట్లాంటి సందర్భంలో లాస్ట్ జర్నీ మాత్రం